ఈ వీడియోలో మనం పాలో ఆల్టో విత్ బీజీపీ అండ్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ దీనికోసం నేను ఒక చిన్న ఆఫీస్ ఆర్కిటెక్చర్ తీసుకున్నాను. ఈ సర్కిల్లో ఉన్నది ఆఫీస్ ఆర్కిటెక్చర్. ఇందులో ఒక 2 ఎడ్జ్ రూటర్స్ ఉన్నాయి, ఒక కోర్ స్విచ్ ఉంది. ఈ కోర్ స్విచ్కి పాలో ఆల్టో ఫైర్వాల్ కనెక్ట్ అయింది. ఇక్కడ ఉన్న 2 ఇంటర్ఫేసెస్ ఎథర్నెట్ 1/1 అనేది వ్యాన్ పోర్ట్, పాలో ఆల్టో వ్యాన్ పోర్ట్ కనెక్ట్ అయింది. 1/2 అనేది ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్ కోసం. సో ఈ మేనేజ్మెంట్ అనేది ఈ పాలో ఆల్టో ఫైర్వాల్ నాకు యాక్సెస్ కోసం ఈ మేనేజ్మెంట్ నెట్వర్క్. ఓకే, ఇక్కడ పాలో ఆల్టో ఫైర్వాల్ ఐపీ వచ్చి 192.168.1.1.111. ఇది 10.0.0.1 అనేది పాలో ఆల్టో ల్యాన్ పోర్ట్ యొక్క ఐపీ. ఇది వ్యాన్ పోర్ట్ యొక్క ఐపీ, ఇది 192.168.10.2 అనేది. సో ఈ లోకల్ ఎడ్జ్ రూటర్స్ నుంచి కోర్ స్విచ్ దాకా వచ్చే నెట్వర్క్ 192.168.10.0 నెట్వర్క్. సో ఈ ఎడ్జ్ రూటర్స్ యొక్క నుంచి ఐఎస్పీ రూటర్స్ యొక్క ఒకే 1 ఎడ్జ్ రూటర్ వచ్చి 1.1.1.1/30, ఇది 2/30. ఈ నెట్వర్క్ అంతా బీజీపీ రన్ అవుతుంది మొత్తం. సో ఈ లోపల మట్టుకి ఐబీజీపీ అండ్ ఓఎస్పిఎఫ్ రన్ అవుతుంది. సో మనం తర్వాత ఇది రిమోట్ ఎండ్, ఈ రిమోట్ ఎండ్ యొక్క ఇది ఒక స్విచ్, ఈ స్విచ్ యొక్క ఇది ఒక L3 స్విచ్, మరల్స్ ఇది రూటర్ అనుకోండి. 5.5.5.5 అనే దానికి ఈ పాలో ఆల్టో ఫైర్వాల్కి ఒక టన్నల్ ఎస్టాబ్లిష్ చేసి, ఆ టన్నల్ ఐపీసెక్ టన్నల్ ఎస్టాబ్లిష్ చేసి దీన్ని మళ్ళీ బీజీపీ కాన్ఫిగర్ చేసి ఈ బీజీపీ ద్వారా ఈలో అక్కడ నెట్వర్క్స్ ఇక్కడ రన్ అయ్యేలాగా అదొక కాన్ఫిగరేషన్ కూడా చేసి చూద్దాం. సో ఈ వీడియో ఒక 2-3 పార్ట్స్ ఉంటుంది. సో ప్రతి పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. ఫస్ట్ నేను ఎడ్జ్ రూటర్స్ 1లోకి లాగిన్ అయ్యి దీని కాన్ఫిగరేషన్ చేస్తాను. నెక్స్ట్ ఎడ్జ్ రూటర్ 2 కోర్ స్విచ్ అండ్ ఫైర్వాల్ కాన్ఫిగరేషన్ చేస్తాను. చూడండి, ఎడ్జ్ రూటర్ 1లో ఈ ఐపీ ఇక్కడ 1 కాబట్టి 192.168.10.1 అని ల్యాన్ పోర్ట్కి ఇస్తాను. ఇక్కడ 192.168 ఇక్కడ మనం హెచ్ఎస్ఆర్పి రన్ చేద్దాం. ఈ 1కి 2కి ఒక హెచ్ఎస్ఆర్పి రన్ చేసి హెచ్ఎస్ఆర్పి ఐపీ 10.1 అని కాన్ఫిగర్ చేద్దాం. సో ఇక్కడ 10.111, ఇక్కడ 10.222 ఐపీ వస్తుంది ల్యాన్లో. వ్యాన్లో ఈ ఇథర్నెట్ 0/0కి 1.1.1.1 అని ఇక్కడ 2 అని. సో ఫస్ట్ ఎడ్జ్ రూటర్లో 1లోకి లాగిన్ అవుతున్నా. ఎడ్జ్ రూటర్ 1 హోస్ట్ నేమ్ సేమ్ అక్కడ ఎలా ఉందో అలాగే కాన్ఫిగర్ చేస్తున్నాను. ఏమి కాన్ఫిగర్ లేదు, సో ఇది క్లీన్ కాన్ఫిగ్. సో మనం ఇప్పుడు కాన్ఫిగర్ చేసి ఇథర్నెట్ 0/0కి ఇది వ్యాన్ పోర్ట్. సో డిస్క్రిప్షన్ వ్యాన్ అని ఇస్తున్నా. ఐపీ అడ్రస్ వచ్చి ఇది 1. నెట్వర్క్ కాబట్టి నా సైడ్ 1. నెట్వర్క్, ఇది /30. సో 252 ఇచ్చాను సబ్నెట్ మాస్క్ వచ్చి. ఓకే, నో షట్, ఇది రూటర్ కాబట్టి షట్ పోర్ట్ అన్షట్ చేయాలి. నెక్స్ట్ 0/2 తీసుకున్నాను. ఇక్కడ నేను హెచ్ఎస్ఆర్పి రన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం దీనికి ఐబీజీపీ రన్ చేస్తాను. ఇందులో ఓఎస్పిఎఫ్ కూడా రన్ చేయొచ్చు. ఓఎస్పిఎఫ్ అండ్ ఐబీజీపీ రెండు రన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చినప్పుడు 322 ఇస్తున్నా, 311 దీని ఐపీ. డిస్క్రిప్షన్ వచ్చి నో షట్. ఓకే కదా. నెక్స్ట్ ఇందులో మనకి వచ్చి మన ఆఫీస్ ఆర్కిటెక్చర్ అంతా ఏఎస్ నెంబర్ 1, బీజీపీ ఏఎస్ నెంబర్ 1లో ఉంటుంది. ఐఎస్పీ సైడ్ ఇది వచ్చి AS2, ఇది AS3 కొంత కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లేదంటే 3. నెట్వర్క్ కాబట్టి ఇది AS3, ఇది AS4 కింద మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో నాది బీజీపీ 1 AS1 అడ్రస్ ఫ్యామిలీ IPv4 నెట్వర్క్. నేను ఈ రూటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఇక్కడ అడ్వర్టైజ్ చేయాలి.
సో ఈ రూటర్ కనెక్టెడ్ 10 డాట్ నెట్వర్క్ ఉంది. అట్ ద సేమ్ టైం పాలో ఆల్టోలో ల్యాన్ నెట్వర్క్ అడ్వర్టైజ్ చేస్తాను. ఈ 10 డాట్ నెట్వర్క్ అడ్వర్టైజ్ చేసుకుంటాను. సో 1 డాట్ నెట్వర్క్, దీనికి డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్స్ అన్ని అడ్వర్టైజ్ చేస్తున్నాను బీజీపీలో. is 52. Next neighbor వచ్చి ఇది 1.1.1.1 అని ఇక్కడ కాన్ఫిగర్ చేసి ఇక్కడ 2 కాబట్టి సో నైబర్ 1.1.2 వస్తుంది. రిమోట్ అయ్యేసి ఇది 3, ఐఎస్పి రూటర్ 1 అనేది 3 అని పెడుతున్నాను. సేమ్ మళ్ళీ నేను ఈ 0/1 ఇది ఐబీజీపీ లింక్ కింద కాన్ఫిగర్ చేస్తాను. అంటే ఈ 0/1 అనేది ఐబీజీపీ లింక్. దీనికి వచ్చి నేను 11 డాట్ నెట్వర్క్ తీసుకుంటాను. ఇది 10 ఉంది కాబట్టి సో నేను 11 డాట్ నెట్వర్క్ ఇక్కడ తీసుకుంటాను 0/1. సో దాన్ని కూడా నేను అడ్వర్టైజ్ చేస్తాను. సో ఇక్కడ 11.1 అయిపోయి ఈ 0/1కి 11.2 అని ఇస్తాను. సో మళ్ళీ దీనికి ఐబీజీపీ ఎస్టాబ్లిష్ చేయాలంటే సేమ్ ఏఎస్ నెంబర్తో నైబర్ అనే స్టేట్మెంట్ రాయాలి. సేమ్ ఏఎస్ నెంబర్ 1, అప్పుడు ఐబీజీపీ కాన్ఫిగర్ అయినట్టు. ఓకే, ఇప్పుడు ఓఎస్పిఎఫ్ కూడా రన్ చేద్దాం. ఇక్కడ సేమ్ ఓఎస్పిఎఫ్లో కూడా నేను ఎక్స్ట్రా అడ్వర్టైజ్ చేస్తున్నాను. సేమ్ ఇక్కడ వైల్డ్ కార్డ్ అప్డేట్ చేయాలి కాబట్టి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఏరియా అన్ని సేమ్ ఏరియా కింద కాన్ఫిగర్ చేస్తాను. ఈ ఐఎస్పి నుంచి ఎడ్జ్ రూటర్కి ఓఎస్పిఎఫ్ ఏం రన్ అవ్వట్లేదు. సో నేను ఈ నెట్వర్క్స్ ఏమి ఓఎస్పిఎఫ్లో అడ్వర్టైజ్ చేయట్లేదు. జీరో బార్ 1 వచ్చి ఐపీ 192.168.11 నెట్వర్క్. దీన్ని ఐబీజీపీ లింక్ కింద కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, నో షట్ చేయాలి. ఇప్పుడు IRTR2 సేమ్ ఇదే విధంగా IRTR2 కాన్ఫిగర్ చేద్దాం. బీజీపీ ఎస్టాబ్లిష్ అయింది. 11.2 IRTR2 కాన్ఫిగర్ ఆల్రెడీ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం కాన్ఫిగరేషన్.
ఇది ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంది. నేను దీన్ని ఎరేజ్ చేసేసి మళ్ళీ క్లియర్గా మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఓకే, సో IRTR2 రీలోడ్ అయ్యేలోపు మనం ఫైర్ వాల్ యాక్సెస్ చేసుకుని ఈ ఫైర్ వాల్కి ఈ పోర్ట్స్ కాన్ఫిగర్ చేసుకుందాం. ఫైర్ వాల్ యొక్క మేనేజ్మెంట్ అయిపోతే నేను లాగిన్ అవుతున్నా. డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్. ఇది ఒక VM ఫైర్ వాల్ కింద తీసుకుంది. సో పోర్ట్స్ చూడండి, ఇథర్నెట్ 1/2కి 10.0.0.1, 1కి 1 అనేది WAN ఇంటర్ఫేస్, 2 అనేది LAN ఇంటర్ఫేస్. సో లేయర్ 3 కాన్ఫిగర్ చేయాలి, ఎందుకంటే ఇది లేయర్ 3లోకి వస్తుంది కాబట్టి. ముందు జోన్స్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎప్పుడైనా పాలో ఆల్టో ఫైర్ వాల్స్ కానీ ఏదైనా FortiGate కానీ ఇవన్నీ జోన్ బేస్డ్ ఫైర్ వాల్స్ కాబట్టి జోన్స్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది WAN జోన్, ఇది LAN జోన్లో కాన్ఫిగర్ చేద్దాం. ఓకేనా, విర్చువల్ రూటర్ డిఫాల్ట్ ఉంచేసి జోన్ మీద ఇక్కడ క్లిక్ చేసి ఇది WAN జోన్. ఓకే, లేయర్ 3 ఇక్కడ ఇంటర్ఫేస్ యాడ్ చేయగలదు, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. జోన్ ప్రొటెక్షన్ ప్రొఫైల్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు బై డిఫాల్ట్ నన్ను ఉంది కాబట్టి నన్ను ఉంచేస్తున్నాను. IP అడ్రస్ కాన్ఫిగర్ చేయాలి, 192.168.10.2. /24 సబ్నెట్ మాస్క్. ఇంక ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచేసి ఓకే చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చి ఇథర్నెట్ 1/2 అనేది LAN పోర్ట్. ఇది LAN జోన్లో కాన్ఫిగర్ చేస్తున్నాను, LAN జోన్లో తీసుకుంటున్నాను దీన్ని. దీని IP 10.0.0.1. ఓకే కదా, సో WAN పోర్ట్ అండ్ LAN పోర్ట్ కాన్ఫిగర్ అయింది. అవి చేస్తున్నప్పుడు జోన్స్ కూడా కాన్ఫిగర్ చేసేసాం. నెక్స్ట్ సెక్యూరిటీ రూల్స్. ఫ్రమ్ LAN టు WAN అలో చేయాలి, ఎందుకంటే ఇది స్టేట్ఫుల్ ఫైర్ వాల్ కాబట్టి. సో మనకి బై డిఫాల్ట్ ఈ రూల్స్ ఉంటాయి. ఇది ఇంట్రా జోన్ అంటే సేమ్ జోన్ టు సేమ్, అంటే LAN టు LAN అలో, WAN టు WAN అలో, అలా డిఫరెంట్ జోన్స్, ఇంటర్ జోన్స్. ఇది డేనే ఉంటుంది. సో ఇంటర్నెట్ యాక్సెస్ అని ఒక రూల్ క్రియేట్ చేసి సోర్స్ జోన్ LAN నుంచి డెస్టినేషన్ జోన్ WAN అప్లికేషన్ ఇన్ సర్వీస్ అప్లికేషన్ డిఫాల్ట్ యాక్షన్ అలో చేసి ఈ రూల్ పైన క్రియేట్ చేయాలి. ప్రజెంట్ మనం నాటింగ్ ఏం కాన్ఫిగర్ చేయట్లా. సో నాట్ కాన్ఫిగర్ చేయాల్సి వస్తే ఈ 10 నెట్వర్క్ అవుట్ సైడ్ రీచబుల్ అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ సినారియోలో 10 నెట్వర్క్స్ నాట్ కాన్ఫిగర్ చేయాలి 192.168. ఈ ఇంటర్ఫేస్ కింద బయటికి వెళ్ళినప్పుడు ఈ WAN ఇంటర్ఫేస్ కింద కన్వర్ట్ అయ్యి వెళ్తుంది. సో ఈ సినారియోలో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నాట్ ఏం కాన్ఫిగర్ చేయట్లేదు. సో నెక్స్ట్ మనం కాన్ఫిగర్ చేద్దాం.
ప్రజెంట్ బేసిక్ కాన్ఫిగరేషన్ మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఓఎస్పిఎఫ్ రన్ చేస్తాను, బీజీపీ కూడా రన్ చేయాలి. సో ప్రజెంట్ ఓఎస్పిఎఫ్ రన్ చేస్తున్నాను. డిఫాల్ట్ రూట్ రిజెక్ట్ చేద్దాం. దీనికి ఒక ఐపీ ఇవ్వాలి, రూటర్ ఐడి ఉంటుంది కదా, దీనికి ఒక ఐడి 10.0.0.1 అని ఇస్తున్నా. ఏరియా ఇది టైప్ నార్మల్ ఉంచేసుకోవచ్చు. సో మనది స్టబ్ అది ఏమి కాదు కాబట్టి. ఈ అడ్వర్టైజ్ చేసుకోవాల్సినప్పుడు సో ప్రజెంట్ అయితే చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ స్టాటిక్ రూట్ ఒకటి రాస్తాను. ఈ ఫైర్ వాల్లో ఒక స్టాటిక్ రూట్, ఫైర్ వాల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాఫిక్ పాత్ ఎలా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళాలంటే ఈ సిస్టమ్ నుంచి అవుట్ సైడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ సిస్టమ్కి డిఫాల్ట్ గేట్వే 10.0.0.1 ఉంటుంది ల్యాన్. సో వీళ్ళ ట్రాఫిక్ ల్యాన్ దగ్గరికి ఇక్కడికి యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఈ పోర్ట్ నుంచి ఇలా వచ్చి ఈ పోర్ట్ నుంచి ఇక్కడికి వస్తుంది. సో అవుట్ సైడ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ అన్నీ అప్లై అయ్యి ఈ 1/1 నుంచి బయటికి వెళ్తుంది. ఇది ఒక L2 స్విచ్ కింద కాన్ఫిగర్ చేస్తున్నాను నేను. సో ఇది 192.168.10.2 ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ఎస్ఆర్పి ఐపి 10.1 అని ఇస్తాను. సో ఇక్కడ నేను ఈ ఫైర్ వాల్లో డిఫాల్ట్ రూట్ ఒక స్టాటిక్ రూట్ 10.1కి పాయింట్ చేస్తాను ఇలాగ. లేదంటే మనకు ఆల్రెడీ ఓఎస్పిఎఫ్ ఉంది కాబట్టి ఓఎస్పిఎఫ్తో ఆటోమేటిక్గా అడ్వర్టైజ్ అవుతుంది. కానీ నేను రీడిస్ట్రిబ్యూట్ ఎలా చేయాలో కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఒక డిఫాల్ట్ రూట్ క్రియేట్ చేసి దాన్ని ఓఎస్పిఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తాను. స్టాటిక్ రూట్ ఒకటి క్రియేట్ చేస్తాను. డిఫాల్ట్ రూట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటర్ఫేస్ ఎత్తనట్టు 1/1 నుంచి వెళ్ళాలి కాబట్టి హెచ్ఎస్ఆర్పి ఐపి ఓకే 10.1. ఇప్పుడు ఇది నేను ఓఎస్పిఎఫ్లోకి అడ్వర్టైజ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ రూల్స్కి వచ్చి ఫస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. నేను ప్రయారిటీ లెస్ నెంబర్ ఉన్నప్పుడు అది ఫస్ట్ ప్రైవేట్ తీసుకుంటుంది. ఇక్కడ స్టాటిక్ రూట్ నేను అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నాను, రీడిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి రీడిస్ట్రిబ్యూట్ పెట్టి ఇవన్నీ సెలెక్ట్ చేయక్కర్లేదు. ఓకే చేసి ఓఎస్పిఎఫ్లో అవుట్ సైడ్ వేరే ప్రోటోకాల్ ద్వారా అడ్వర్టైజ్ ఉన్నప్పుడు అది ఎక్స్టర్నల్ 1 కానీ ఎక్స్టర్నల్ 2 బై డిఫాల్ట్ ఎక్స్టర్నల్ 2 కింద తీసుకుంటుంది కాబట్టి నేను ఇలాగే రిమైన్ చేసి ఉంచేసి ఓకే చేస్తున్నాను. సో డిఫాల్ట్ రూట్ వచ్చేసింది. ఇక్కడ రీడిస్ట్రిబ్యూషన్ ప్రొఫైల్ కూడా క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఓకే చేసాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ బీజీపీ ఎలా రన్ చేయాలంటే ఇదే రూటర్లో సో నేను మళ్ళీ బీజీపీలోకి వెళ్ళాను, బీజీపీ ఎనేబుల్ చేశాను. సేమ్ మళ్ళీ నా రూటర్ ఐడి ఒక ఐపీ నా ఐడెంటిఫికేషన్ కోసం ఇది బీజీపీ ఏఎస్ నెంబర్ 1 ఎందుకంటే ఐబీజీపీ అంతా ఏఎస్ నెంబర్ 1తో కాన్ఫిగర్ చేస్తున్నాను కాబట్టి 1 ఇచ్చాను. రిజెక్ట్ డిఫాల్ట్ రూట్ అంటే డిఫాల్ట్ రూట్ని ఇది యాక్సెప్ట్ చేయదు, మనకు అవసరం అనుకుంటే ఇది టిక్ మార్క్స్ తీసుకుంటాం. సో నేను ఇక్కడ బీజీపీ జస్ట్ రన్ చేస్తాను, తర్వాత మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. ఇవి మనం ఐపీ సెట్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి
ఇక్కడికి ఒక ఐపీసెక్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాం కదా, అప్పుడు ఈ కాన్ఫిగరేషన్ చూద్దాం. సో పాలో ఆల్టో ఫైర్వాల్లో మనం ఏం చేసినా సరే కమిట్ చేస్తేనే కానీ అది అప్లై అవ్వదు. మీరు కమిట్ చేయకపోతే అది బై డిఫాల్ట్ క్యాండిడేట్ కాన్ఫిగ్లో ఉండిపోద్ది. సో దాన్ని మనం రన్నింగ్ కాన్ఫిగ్లోకి వెళ్ళాలంటే కమిట్ చేయాల్సిందే. సో ఇక్కడ కమిట్ ఆల్ చేంజెస్. మనం చేంజెస్ ఏం చేసామో చూసుకోవాలంటే ఇక్కడ ప్రివ్యూ చేంజెస్ ఉంటుంది. సో ప్రివ్యూ చేంజెస్లో మనం చేసినవి అన్నీ చూసుకోవచ్చు ఒకసారి, ఏమేమి మాడిఫై చేసామని. ఓకే, అంత గుడ్ కాబట్టి కమిట్ చేస్తాం. సో మనం ఈ పోర్ట్ కాన్ఫిగర్ చేసాం, ఇది చేసాం. ఆల్రెడీ నేను మేనేజ్మెంట్ కాన్ఫిగర్ చేసేసాను. సో అందుకనే నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను దీన్ని. సో మేనేజ్మెంట్ కాన్ఫిగ్ మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే, ఇది క్లోజ్ చేస్తే ఇది టాస్క్ బార్లో రన్ అవుతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇది మేనేజ్మెంట్ కాన్ఫిగ్ నా ఫైర్వాల్ యాక్సెస్ కోసం. ఇది కమిట్ కంప్లీట్ అయింది. మనం ఇక్కడ టాస్క్ క్లిక్ చేసుకుంటే కమిట్ స్టేటస్ చూడొచ్చు. కమిట్ సక్సెస్ అయిపోయింది. సో మనం చేసినవి అన్నీ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎడ్జ్ రూటర్ 2 కాన్ఫిగర్ చేద్దాం. అంటే ఈ రూటర్ కాన్ఫిగర్ చేసి సేమ్ ఇందాక ఎలాగే ఎడ్జ్ రూటర్ 1 ఎలా కాన్ఫిగర్ చేసాం సేమ్ అలాగే ఈథర్నెట్ 0/3కి 10.322 అని ఐపీ ఇచ్చి హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేస్తాం. 0/0కి 2.2.2.2 అని ఇస్తాం ఐపీ. ఓకే, మళ్ళీ ఇక్కడ ఈథర్నెట్ 0/1కి ఐబీజీపీ రన్ చేయడానికి ఈ ఇంటర్ఫేస్ మీద ఐబీజీపీ రన్ చేస్తున్నాం కాబట్టి 11. ఇక్కడ 11.1 ఇచ్చారు కాబట్టి ఇక్కడ 11.2 ఇస్తాం. ఎడ్జ్ రూటర్ 2. సో ఆల్రెడీ అరైజ్ అయిపోయింది కాన్ఫిగ్. సో మనం కాన్ఫిగ్ హోస్ట్ సేమ్ అక్కడ ఎలా ఉందో అదే నేమ్. (0/1) ఇది ఐబీజీపీ కోసం. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం అన్ని /24 తీసుకున్నా. ఇది ల్యాన్, 0/0 అనేది వ్యాన్. బీజీపీ రన్ చేస్తాను. అడ్రస్ ఫ్యామిలీ IPv4 మనం డైరెక్ట్గా కూడా ఐపీసీ ఇచ్చేసేయచ్చు, కానీ IPv6 IPv4 ఉన్న సినారియోస్లో ఇలాగా IPv4లో అడ్వర్టైజ్ చేసుకోవాలి, మళ్ళీ IPv6లో అడ్వర్టైజ్ చేసుకోవాలి సపరేట్గా. ల్యాన్ నెట్వర్క్ అడ్వర్టైజ్ చేస్తున్నాను. దీని నెట్వర్క్ 2.2.2 కాబట్టి ఇది బీజీపీ కాబట్టి వ్యాన్ పోర్ట్లో వ్యాన్ సైడ్ దీన్ని అడ్వర్టైజ్ చేస్తున్నా. IPv4 IPs 1 2 11 నెట్వర్క్ అడ్వర్టైజ్ చేయాలి. రెండు నెట్వర్క్స్ నైబర్స్
సో అటు వచ్చినప్పటికి ఐబీజీపీలో 11.1 ఇక్కడ 11.1 కాన్ఫిగర్ చేసాం కదా ఐపీ. సో 11.1 రిమోట్ అయ్యే సేమ్ ఏఎస్ నెంబర్. సో ఇది ఐబీజీపీ అవుతుంది. ఈబీజీపీ దీనికి ఇక్కడ 2.2.2.2 అని ఐపీ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 2.2.2.4 అని ఇద్దాం. సెక్షన్ బీజీపీ. ఓకే, ఓఎస్పిఎఫ్ రన్ చేస్తాం. వైల్డ్ కార్డ్ బిట్స్ ఇవ్వాలి. ఏరియా సేమ్ 0. ఓఎస్పిఎఫ్ ఎస్టాబ్లిష్ అయింది. బీజీపీ చూద్దాం. ఆల్రెడీ 11.1తో ఐబీజీపీ ఎస్టాబ్లిష్ అయింది. ఓఎస్పిఎఫ్ కూడా ఎస్టాబ్లిష్ అయింది 10.311తో. 10.311 అంటే ఈ ఐపీ. సో ఇప్పుడు మనం హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేద్దాం. అంటే ఈ పోర్ట్ మీద హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేసి దీని గేట్వే 10.1 అని ఇచ్చాం కాబట్టి ఈ రెండు పోర్ట్స్కి అదే ఐపీ వస్తుంది. అంటే విర్చువల్ ఐపీ. హెచ్ఎస్ఆర్పి అంటే విర్చువల్ ఐపీ అన్నమాట. ఆ 10.1 ఏదైతే యాక్టివ్ రూటర్ ఉంటుందో దానికి పాయింట్ అయి ఉంటుంది. హెచ్ఎస్ఆర్పిలో ఎలా జరుగుతుందంటే ఈ రెండు రూటర్స్ మధ్య హెచ్ఎస్ఆర్పి రన్ అవుతుంది. సో ఈ రెండు రూటర్స్కి సెపరేట్ ఫిజికల్ ఐపీస్ ఏంటి? దీనికి 10.311 ఇచ్చాను, దీనికి 10.322 ఇచ్చాను. సో విర్చువల్ ఐపీ వచ్చి 10.1 అని ఇస్తాను. అంటే 192.168.10.1. ఈ 10.1 ఈ రెండు రూటర్లో హెచ్ఎస్ఆర్పి ఎలక్ట్ అయ్యి ఏ రూటర్ అయితే యాక్టివ్ అవుతుందో దానికి పాయింట్ అయి ఉంటుంది. సో ఇక్కడ 10.1 ఆ రూటర్ గుండా ట్రాఫిక్ వెళ్తుంది. సో ఇప్పుడు ట్రాఫిక్ పాత్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నా సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి ఈ L2 స్విచ్కి వచ్చి ఈ ఇంటర్ఫేస్కి వస్తుంది పాలో ఆల్టో ఫైర్ వాల్కి. ఇక్కడ నుంచి మళ్ళీ వ్యాన్ పోర్ట్ ద్వారా బయటకు వచ్చి ఇంకా డైరెక్ట్ హెచ్ఎస్ఆర్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్టివ్ రూటర్ అంటే ఇక్కడికి వచ్చి ఈ ఐఎస్పి నుంచి వెళ్తుంది. అంటే ఈ ఐఎస్పి అక్కడ యూజ్ అవ్వట్లేదు. ఎప్పుడైనా అంటే ఇది స్టాండ్ బై ఐఎస్పి కింద మనం పెట్టుకున్నాం. సో ఓన్లీ వన్ ఐఎస్పి మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రాకింగ్స్ అవన్నీ కాన్ఫిగర్ చేసి ఎప్పుడైనా ఈ ఐఎస్పి డౌన్ అయిపోతే హెచ్ఎస్ఆర్పి ఐపి ఇటు పాయింట్ అయ్యేలా మనం ఫేస్ చేస్తాం. సో అప్పుడు ట్రాఫిక్ ఈ ఐఎస్పి ఉండి వెళ్తుంది ఐఎస్పి 2 ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూటర్ డౌన్ అయిపోయినా హెచ్ఎస్ఆర్పి ఐపి ఇటు పాయింట్ అవుతుంది. సో ఇలా మనకు డౌన్ టైం లేకుండా ఇది ఒక చిన్న రిడెండెంట్ ఆర్కిటెక్చర్. హెచ్ఎస్ఆర్పి కాన్ఫిగర్ చేస్తాం. స్టాండ్ బై ఐపి ఫిజికల్ విర్చువల్ ఐపి ఇవ్వాలి. ఇక్కడ స్టాండ్ బై ప్రయారిటీ ఇది సెకండరీ కింద కాబట్టి నేను ప్రయారిటీ తగ్గిస్తున్నా. ఇప్పుడు ఇక్కడ హెచ్ఎస్ఆర్పి కనుక మనం చూసుకుంటే ఈ రూటర్లో ఇప్పుడు హెచ్ఎస్ఆర్పి చూసుకుంటే ఇది యాక్టివ్ కింద చూపిస్తుంది, ఎందుకంటే ఇంకా ఎలక్షన్ జరగల. షో స్టాండ్ బై అనేది కమాండ్. యాక్టివ్ రూటర్ ఈజ్ లోకల్, స్టాండ్ బై రూటర్ ఇంకా తెలియలే. సో ఇక్కడ కాన్ఫిగర్ చేసాక వన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది హెచ్ఎస్ఆర్పి. ఇక్కడ పోర్ట్ ల్యాన్ పోర్ట్ 0.2. ప్రియారిటీ ఇది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు హెచ్ఎస్ఆర్పి ఎలక్షన్స్ రెండాటికి జరిగి ఇది యాక్టివ్ అవుతుంది, ఇది స్టాండ్ బై అవుతుంది. ఈ రెండాటికి L2తో సో ఇది సేమ్ వీలన్ ఉంటుంది కాబట్టి హెచ్ఎస్ఆర్పి ఎస్టాబ్లిష్ అవుద్ది. సి ఆల్రెడీ స్టాండ్ బై, ఇది స్టాండ్ బైలోకి వచ్చింది.
యాక్టివ్ రోటర్ 222 యాక్టివ్ తీసుకుంది, స్టాండ్ బైకి వచ్చింది. సో ఇది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి సో మనం ప్రీమ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి ఇది యాక్టివ్ వచ్చింది, ఎందుకంటే దీని ప్రియారిటీ ఎక్కువ కాబట్టి. ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలా. ఇప్పుడు చూసారు ఇది స్టాండ్ బైలోకి వచ్చింది. సో ఇప్పుడు యాక్టివ్ రోటర్ నాది 10.322 అనేది ఇది స్టాండ్ బై. ఓకే, సో నేను అనుకున్న ఆర్కిటెక్చర్ ప్రకారం ఇది హెచ్ఎస్ఆర్పి యాక్టివ్ ఉంది. సో 10.1 ఇక్కడ ఉంటుంది. ఇది నేను ఫైర్ వాల్లోకి వెళ్ళి ఇప్పుడు నాకు 10.1 యాక్స్ అవుతుందో లేదో చూస్తాను. బై డిఫాల్ట్ నేను ఈ స్విచ్ ఏమీ కాన్ఫిగర్ చేయలేదు, ఇది ఒక L2లా ఉంచేసాను. సో అన్ని డిఫాల్ట్ VLAN 1లో ఉంటాయి. సో అందుకని నాకు ఈ ఫైర్ వాల్ నుంచి ఈ హెచ్ఎస్ఆర్పి ఐపీకి రీచబిలిటీ ఉంటుంది. ఫైర్ వాల్ నేను పింగ్ చెక్ చేయాలంటే CLI యాక్సెస్ తీసుకోవాలి. సో నేను ఫైర్ వాల్ ఐపీ అంతా 1.1 నేను CLIలో తీసుకుంటున్నాను. పింగ్ హోస్ట్ అని కమాండ్ ఇవ్వాలి. షో ఇంటర్ఫేస్ ఆల్ చెక్ చేయడానికి 10.2. ఓకే, సో షో రూట్స్ చెక్ చేయడానికి బై డిఫాల్ట్ ఏదైనా 10.1కి పాయింట్ చేయమని చెప్పాం. ఈ 10.1 మనకు పింగ్ అవ్వట్లేదు ఇక్కడ చూస్తే. దీన్ని ట్రబుల్ షూట్ చేయాలి ఫస్ట్. హెచ్ఎస్ఆర్పి ఐపీ ఈ స్విచ్లో పింగ్ అవుతుంది. సో ముందు ఈ స్విచ్లో మనం అసలు ఇవన్నీ ఏ VLANs ఉన్నాయి ఏంటని చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడికి కనెక్టివిటీ మిడిల్ ఇది ఒక్క స్విచ్ ఉంది కాబట్టి దీన్ని నేను సస్పెక్ట్ చేస్తున్నాను ఇష్యూ ఉందని. ఇందులో కాన్ఫిగరేషన్ ఏముంది చూస్తున్నా, నథింగ్, కాన్ఫిగరేషన్ ఏమీ లేదు. సో నేను ఒక VLAN 10 అని తీసుకుని ఈ 2కి 3కి 1కి కాన్ఫిగర్ చేస్తాను, ఎందుకంటే ఈ 1 2 3 అనేది ఒక VLANలో ఉండాలి. వ్యాన్ VLAN ఇది ఒక L2 VLAN కింద. ఇంటర్ఫేస్ కనెక్టివిటీ స్టేటస్ చెక్ చేస్తాను, 3 10లో ఉన్నాయి. Recognized host protocol not running. ఇది ఒక L2 స్విచ్ కింద మనం కాన్ఫిగర్ చేసాం. సో
ఇలా వచ్చినప్పుడు మనం ఐపీ రూటింగ్ అది ఎనేబుల్ చేయాలి. సో ఐపీ రూటింగ్ ఎనేబుల్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. 10.1 ఇక్కడ చూస్తే మనకు పింగ్ అవ్వట్లా. ఎందుకంటే పింగ్ ఎప్పుడైనా సరే బై డిఫాల్ట్ మనం ఏ సోర్స్ మీద నుంచి ప్యాకెట్ ఫార్వర్డ్ చేయలేనప్పుడు, పంపించట్లేనప్పుడు మేనేజ్మెంట్ మీద నుంచి వెళ్తుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ అనేది నా లోకల్ నెట్వర్క్ కనెక్ట్ అయింది. ఈ నెట్వర్క్కి సెపరేట్ అది. సో అది పింగ్ అవ్వదు. సో నేనేం చేస్తానంటే దీన్ని సోర్స్ మారుస్తాను. అంటే ఈ షో ఇంటర్ఫేస్ ఇథర్నెట్ 1/1 ఇది వ్యాన్ పోర్ట్ కదా, ఈ ఐపీతో నేను ప్యాకెట్ ఫార్వర్డ్ చేస్తాను. పింగ్ సోర్స్ జస్ట్ ఒక ఐపీ ఒకటి ఇవ్వాలి, మాస్క్ ఇవ్వకూడదు. పోస్ట్ అవుతుంది, విచువల్ ఐపీకి రీచబిలిటీ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇది L2. సో సేమ్ VLAN. సో ఇది సేమ్ L2 VLAN, ఇక్కడికి రీచబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఇది కనుక డౌన్ అయితే ఈ 10.1 ఇటు పాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇటు రీచబిలిటీ ఉంది నా ఫైర్. ఇప్పుడు నా ల్యాన్ సోర్స్ నుంచి 10.1కి రీచ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సోర్స్ LAN IP 10.0.0.1 host. సో ఇప్పుడు నా ల్యాన్ సోర్స్ నుంచి 10.0.1కి రీచబుల్ అవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం ట్రబుల్ షూట్ చేసి దీన్ని రీచబుల్ జరిగేటట్టు చూద్దాం. .0.0.1 LAN. ఓకే, మనకి రూట్ డిఫాల్ట్ గేట్వే కాన్ఫిగర్ చేసాం కదా. ఇక్కడ స్టాటిక్ రూట్లో 192.168.10.1 కాన్ఫిగర్ చేసాం. ఏ పాయింట్కి అయినా 10.1కి వెళ్ళాలని. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది ప్యాకెట్. రివర్స్లో దానికి 10.0 నెట్వర్క్ ఈ రూటర్కి తెలియాలి. 10.0 నెట్వర్క్ ఈ రూటర్ తెలుస్తుందో లేదో ఒకసారి ఈ రూటర్ రూటింగ్ టేబుల్ చెక్ చేస్తే తెలుస్తుంది మనకి. చూసారా, ఈ రూటర్లో 10. నెట్వర్క్ లేదు. సో అందుకనే మీకు పింగ్ ఫెయిల్ అవుతుంది. షో IP OSPF డేటాబేస్, OSPFలో అడ్వర్టైజ్ అవ్వలేదు. షో IP BGP, షో IP. ఆల్రెడీ నేను ఈ రూటర్లో స్టాటిక్ రూట్ రాసి దాన్ని OSPFలోకి ఈ ఫైర్ వాల్లో స్టాటిక్ రూట్ రాసి దీన్ని OSPFలోకి అడ్వర్టైజ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైర్ వాల్లో నేను ఓన్లీ 10 ఇక్కడ చూస్తే 10. నెట్వర్క్తో రన్ చేశాను. సో నేను ఏ ఇంటర్ఫేస్ని ఇక్కడ కాల్ చేయాల. సో ఇప్పుడు నేను ఈ ల్యాన్ ఇంటర్ఫేస్ని వ్యాన్ ఇంటర్ఫేస్ని ఇక్కడ కాల్ చేస్తేనే దానికి OSPFలోకి అడ్వర్టైజ్ అవుతుంది. సో 10. నెట్వర్క్ అనేది 1/2 కాబట్టి ఎనాబుల్, ఇది ప్యాసివ్ కింద కాదు, ఎనాబుల్ చేశాను. జస్ట్ బ్రాడ్కాస్ట్, బై డిఫాల్ట్ బ్రాడ్కాస్ట్ ఉంచేయచ్చు. ఇది OSPF నెట్వర్క్ టైప్స్ అన్నమాట. సో DR ఎలక్షన్స్ జరుగుతాయి అని బ్రాడ్కాస్ట్లో కాబట్టి బై డిఫాల్ట్ ఉంచేసాను, రన్ అయింది. 1/1 కూడా నేను OSPF రన్ చేస్తున్నా.
షో రూటింగ్ రూట్ 10 డాట్ నెట్వర్క్ ఇక్కడైతే ఉంది, ఎందుకంటే ఇది డైరెక్ట్లీ కనెక్టెడ్ నెట్వర్క్ కాబట్టి. షో రూటింగ్ రూట్ టైప్ OSPF. ఇక్కడ OSPF లోకి అడ్వర్టైజ్ అవ్వాలి. ఇక్కడ రీడిస్ట్రిబ్యూట్ ఓన్లీ స్టాటిక్కే చేసాం, కనెక్టెడ్ నెట్వర్క్స్ కూడా రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. నేను ట్రబుల్ షూటింగ్లో పార్ట్గా ఏరియా ఐడి 0 చేస్తున్నాను, ఎందుకంటే బై డిఫాల్ట్ అన్నీ మనం 0 ఉంచాం. ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఈ ఏరియా ఐడి 0 కింద చేంజ్ అవ్వాలి. ఏరియా ఐడి చేంజ్ అవ్వలేదు కాబట్టి ఒకసారి రూటింగ్ ప్రోటోకాల్ని రీస్టార్ట్ చేద్దాం. ఫైర్ వాల్ స్విచ్చెస్లో అయితే క్లియర్ IP OSP ప్రాసెస్ అని కొడితే సరిపోద్ది, కానీ ఇది ఫైర్ వాల్లో కనిపించదు కాబట్టి డీబగ్ రూటింగ్ రీస్టార్ట్ అనే కమాండ్ దానికి ఈక్వలెంట్ కమాండ్ అన్నమాట. మనం ఇక్కడ చూస్తే రీడిస్ట్రిబ్యూషన్ కోసం నేను చూపించడానికి రీడిస్ట్రిబ్యూట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి కనెక్టెడ్ ఇంటర్ఫేస్ని OSPFలోకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను OSPFలో కూడా ఆ ఇంటర్ఫేస్ని కాల్ చేస్తున్నాను. సో అలా అవసరం లేదు, ఆల్రెడీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇందులో డెలీట్ చేసేసుకోవచ్చు. మనం ఇందులో ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం ఇది ఈ ఇంటర్ఫేసెస్ని కనెక్టెడ్గా రీడిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. సో అప్పుడు మనకి OSPF నెట్వర్క్స్ ఎక్స్టర్నల్ 2 కింద రూటర్లో కనిపించేలాగా, ఎందుకంటే ఈ 10 డాట్ నెట్వర్క్ అనేది OSPF నైబర్ అసలు ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇక్కడ చూసుకుంటే. సో ఈ ఇంటర్ఫేస్ నుంచి ఇక్కడికి OSPF ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా, సో అది అవ్వలేదు. ముందు అది ట్రబుల్ షూట్ చేయాలి, తర్వాత అడ్వర్టైజ్ అవుతున్నాయో లేదో. వన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాక అప్పుడు రూట్స్ అడ్వర్టైజ్ అవుతున్నాయో లేదో అది తర్వాత చెక్ చేయాలి. ఎడ్జ్ రూటర్ 1 తీసుకుని ఇక్కడ చూస్తే ఓన్లీ 11.2 తోటి OSPF ఎస్టాబ్లిష్ అయిందంటే ఈ పోర్ట్ మీద OSPF ఎస్టాబ్లిష్ అయింది, కానీ నైబర్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాలో ఆల్టోతో ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సెక్షన్ OSPF 10.11. ఏరియా 0. ఓకే, 10 డాట్ నెట్వర్క్.
డీబగ్ చేద్దాం. Send hello to the area 80.2 receive hello from 11.2. Okay, 80. ఎస్టాబ్లిష్ అవ్వాల. మనం చూస్తే ఇది 11.2 తోటి ఎస్టాబ్లిష్ అయ్యింది ఎడ్జ్ రూటర్లో. సో ఈ ఎడ్జ్ రూటర్ నుంచి ఈ ఎథర్నెట్ 1/1కి నేబర్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో ఎథర్నెట్ 1/1 మనం ఓఎస్పిఎఫ్లో కాల్ చేయాలి. ఓఎస్పిఎఫ్ ఏరియా 0లో రెండు సేమ్ ఏరియాలో ఉండాలి కాబట్టి ఇక్కడ ఇంటర్ఫేస్ 1/1 మనం కాల్ చేస్తున్నాము. ఇప్పుడు ఓకే, నెట్వర్క్స్ని అడ్వర్టైజ్ చేయొచ్చు, కానీ బై డిఫాల్ట్ అన్ని నెట్వర్క్స్ అడ్వర్టైజ్ అయ్యేలాగా. కనెక్టెడ్ నెట్వర్క్స్ని ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసాం కాబట్టి ముందు నెట్వర్క్ ఇక్కడ రీడిస్ట్రిబ్యూషన్ ప్రొఫైల్ చెక్ చేస్తే రెండు అడ్వర్టైజ్ చేసాం, 1ని 2ని కనెక్టెడ్. కమిట్ చేయాలి. కమిట్ అయ్యింది. ఇక్కడ మనకు చూస్తే ఇప్పుడు ఓఎస్పిఎఫ్ నైబర్ ఎస్టాబ్లిష్ అయింది. నైబర్ అడ్రస్ 10.111తో నైబర్ ఎస్టాబ్లిష్ అయింది. 11.2 10.322 కూడా రూటర్స్లో కూడా చెక్ చేద్దాం. సి 11.2 అయింది. ఎడ్జ్ రూటర్ 2లో కూడా ఓఎస్పిఎఫ్ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, ఇప్పుడు రూటింగ్ టేబుల్లో 10. నెట్వర్క్ లెర్న్ అవుతుందో లేదో చూద్దాం. సో 10. నెట్వర్క్ లెర్న్ అయింది E2 కింద, ఎందుకంటే మనం రీడిస్ట్రిబ్యూట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు ఫైర్ వాల్ నుంచి పింగ్ హోస్ట్ 2.168.10.1 by default ping source 10.2 to host 92.168 10.1 పింగ్ అవుతుంది. పింగ్ రూటర్ నుంచి ఇక్కడికి పింగ్ అవ్వాలి కాబట్టి ఫైర్ వాల్ ల్యాన్ పోర్ట్ని పింగ్ చేద్దాం. 10.0.0.1
మనం మేనేజ్మెంట్లో పింగ్ ఎనేబుల్ చేయాలి. ఇక్కడ అడ్వాన్స్లో మేనేజ్మెంట్ ప్రొఫైల్ ఇక్కడ పింగ్ ఎనేబుల్ చేస్తే ఇది పింగబుల్ అవుతుంది. ఏ చేసినా కమిట్ చేయాలి పాలో ఆల్టోలో. షో ఐపీ ఓఎస్పీఎఫ్ నైబర్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. పింగ్ ఫస్ట్ దీనికి పింగ్ చేసి చూద్దాం ఈ రూటర్ నుంచి. ఓకే, పింగ్ అవుతుంది. ఎందుకు పింగ్ అవుతుందంటే ఇక్కడ కూడా మనం మేనేజ్మెంట్ పింగ్ ఎనేబుల్ చేస్తాం. ఒకవేళ ఎనేబుల్ చేయకపోతే ఇది పింగ్ అవుతుంది. సో నేను బై డిఫాల్ట్ ఇక్కడ పాలసీలో ల్యాన్ నుంచి వ్యాన్కి బై డిఫాల్ట్ అలో చేశాను. కానీ ఇప్పుడు ఇనిషియేట్ చేస్తుంది పింగ్ అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి, అంటే ఎడ్జ్ రూటర్ నుంచి ఇన్సైడ్కి కదా. ఇక్కడ నుంచి మనం పింగ్ ఇనిషియేట్ చేస్తున్నాం. సో ఈ ఇంటర్ఫేస్ నుంచి ఇంటర్ఫేస్, సో ఒక రూల్ ఒకటి పింగ్ ఎనేబుల్ చేస్తే ఒక రూల్ రాయాలి. సోర్స్ అవుట్ సైడ్ నుంచి, సోర్స్ అవుట్ సైడ్ నుంచి, డెస్టినేషన్ ఇన్సైడ్కి, అప్లికేషన్ అన్నీ అవసరం లేదు. సో పింగ్ ఒకటి ఐసిఎంపి కన్నా ఇక్కడ పింగ్ ఐసిఎంపి అని కూడా ఒకటి కనిపిస్తుంది. ఆ రెండు ఎనేబుల్ చేసుకుంటే బెటర్. అప్లికేషన్ డిఫాల్ట్ పెట్టి యాక్షన్ ఎలో. సో నెక్స్ట్ కమిట్ చేయాలి. ఓఎస్పిఎఫ్లో రూట్స్ చూసుకుంటే ఇప్పుడు ఇది ఓఎస్పిఎఫ్. సో నేను రూటర్ ఐడి చేంజ్ చేశాను. డిఫాల్ట్ ఏరియా 0 కదా అని, సో 0 కాన్ఫిగర్ చేశాను. మనం ముందు 0 చేసుకుని చేంజ్ చేసినా మారలేదు అప్పుడు, ఎందుకంటే నేను కమిట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ కమిట్ చేసే రెండు నేబర్స్ ఎస్టాబ్లిష్ అయినాయి. ఇక్కడ కాన్ఫిగరేషన్స్లో నేను చేసింది ఒక డిఫాల్ట్ రూట్ ఒకటి రాసి దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేశాను. కనెక్టెడ్ రూట్, స్టాటిక్ రూట్స్ రీడిస్ట్రిబ్యూట్ చేశాను. అందుకే మనకి ఓన్లీ ఈ IA2 కింద, అంటే ఎక్స్టర్నల్ రూట్స్ కింద రూటర్లో కనిపిస్తుంది. సేమ్ టైం ఓఎస్పిఎఫ్ ఎనేబుల్ చేసి ఓన్లీ ఎథర్నెట్ 1/1 ఒకటే కాల్ చేశాను. అంటే ఈ 1/2ని ఓఎస్పిఎఫ్లో కాల్ చేయాలి ఓన్లీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేబర్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇక్కడ ఉన్న రూటు ఓఎస్పిఎఫ్లో లేదు కాబట్టి రీడిస్ట్రిబ్యూట్ అయ్యి ఎక్స్టర్నల్ రూట్ కింద ఇక్కడ కనిపిస్తుంది. E2 ఎక్స్టర్నల్ రూట్ కింద. ఓకేనా. సో పింగ్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం రూల్ అలో చేస్తాం కాబట్టి. మనకి ఇక్కడ టాస్క్స్లో చూసుకోవచ్చు అది కంప్లీట్ అయింది. ఇలాగే ఇప్పుడు ఈ వీడియోస్ దాకా మనం ఇప్పుడు దాకా చేసింది ఓఎస్పిఎఫ్ ఎస్టాబ్లిష్ చేసాం, అంటే ఎడ్జ్ రూటర్ ల్యాన్ నుంచి ఫైర్ వాల్ దాకా. సో ఇక్కడ 10.0.01 ఇక్కడికి రీచ్ అవ్వగలుగుతుంది. సో ఇప్పుడు నా సిస్టమ్ చూసుకుంటే ఈ సిస్టమ్ ఇది కూడా రీచ్ అవ్వాలి. దీని ఐపీ వచ్చి నేను కాన్ఫిగర్ చేసింది
ఐపీ అదే సిరీస్లో వేస్తున్నాను. ఇదంతా ఒకటే ల్యాన్ కాబట్టి 10.0.0.2 default gateway mask 255.255.255 gateway 10.0.0.1 IP address mask gateway. Ten dot 0.0.2/24 10.0.0.1. Yes. Ping 10.0.0.1 పింగ్ అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే ఈ స్విచ్ మనం ఆఫ్ చేసేసి ఉంది. సో ఈ స్విచ్ ఆన్ చేద్దాం. ఇది కూడా L2 స్విచ్చే కాబట్టి జస్ట్ బై డిఫాల్ట్ VLAN లోనే ఉన్నాయి కదా ఇవన్నీ. సో ఇథర్నెట్ 1/2 నేను 10 VLAN లో కాన్ఫిగర్ చేసినట్టున్నాను కాబట్టి అప్పుడు ఇది 10 VLAN లో కాన్ఫిగర్ చేయాలి. స్టేటస్ ఓకే 1/2 VLAN 1 లోనే ఉంది. సో ఇది VLAN 1 ఇది VLAN 1 కాబట్టి పింగ్ అవ్వాలి ఇప్పుడు. ఎస్ పింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం HSRP IPకి రీచబుల్ అవ్వాలి. రీచబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసింది ఈ PC ల్యాన్ నుంచి ఇక్కడ దాకా రూటర్ దాకా ఫైర్వాల్తో సెక్యూరిటీ రూల్స్ చెక్ చేసుకుని ఈ రూటర్ ఇక్కడ దాకా కాన్ఫిగర్ అయ్యింది. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ISP రూటర్ ఈ BGP ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి BGP ఎస్టాబ్లిష్ చేసి తర్వాత IPsec టన్నల్స్తో మళ్ళీ ఫైర్వాల్లో BGP ఎలా కాన్ఫిగర్ చేయాలో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.